కోసిగిలో భారీగా అక్రమ కర్ణాటక మద్యం స్వాధీనం, ఒక కారు 2 బైక్లు సీజ్ అయి 5 మందిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో 2 ముద్దాయిలు పరారీలో ఉన్నారని కోసిగి సిఐ మంజునాథ్, ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలో కోసిగి మండలంలో వేర్వేరు చోట్ల 45 అక్రమ కర్ణాటక మద్యం బాక్సులలో 4410 90 ml టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ముద్దాయిల నుండి ఒక కారు 2 బైక్లు సీజ్ చేసినట్లు కోసిగి సిఐ బిఏ మంజునాథ్, ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. సోమవారం కోసిగి పోలీస్ స్టేషన్లో సిఐ మంజునాథ్, ఎస్ఐ చంద్రమోహన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండల పరిధిలోని పల్లెపాడు గ్రామ చర్చి దగ్గర వాహనాల తనిఖీలో భాగంగా కర్ణాటకకు చెందిన టాటా ఇండిగో కారులో కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న 21 బాక్సులు కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని మంత్రాలయం మండలంలోని రచ్చుమర్రికి చెందిన ఈడిగ రామును అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. కర్ణాటకకు చెందిన మరో ముద్దాయి పరారయ్యారని, త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. అలాగే కందుకూరు క్రాస్ రోడ్లో 2 మోటార్ సైకిళ్లపై 2 ముద్దాయిలు 24 అక్రమ కర్ణాటక మద్యం బాక్సులు తరలిస్తున్న కరిదొడ్డికి చెందిన ఆంజనేయులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కౌతాలం మండలం కరణి గ్రామానికి చెందిన రామంజీ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు వారు తెలిపారు. కోసిగి మండలంలో కర్ణాటక అక్రమ మద్యం, మట్కా, గ్యాంబ్లింగ్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. మండలంలోని ప్రజలు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తుల సమాచారం తమకు అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అందించిన వారికి తగు బహుమతులు కూడా అందిస్తామని సిఐ మంజునాథ్, ఎస్ఐ చంద్రమోహన్లు తెలిపారు. మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు ఎమ్మిగనూరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు కోసిగి ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ కూడా కొంత వెహికల్ చెకింగ్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో మనకు కర్ణాటక లిక్కర్ గురించి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం మనకి పల్లెపాడు రోడ్ లో ఉన్నటువంటి చర్చి దగ్గర ఒక అనుమానాస్పద వెహికల్ రావడంతో వాటిని సెర్చ్ చేసి ఒక ఇండిగో కార్, టాటా ఇండిగో కార్ ని పట్టుకోవడం జరిగింది. అందులో మనకు ఒక వ్యక్తి ఈడిగ రాము అని చెప్పి ఒక వ్యక్తి మనకు దొరికాడు. అతనితో పాటు ఇంకా 2 ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు పారిపోయినారు. మేము విచారణ క్రమంలో ఇన్వెస్టిగేషన్ లో పారిపోయినటువంటి 2 వ్యక్తుల్ని కూడా మేము త్వరలో అరెస్ట్ చేస్తాము. ఆ యొక్క కారుకు సంబంధించిన దాంట్లో మనకు ఆ కారులో 21 బాక్సులు కర్ణాటక లిక్కర్ 90 ml లిక్కర్ బాక్సెస్ దొరికాయి. వాటన్నిటికీ వచ్చేటప్పటికి 21 బాక్సుల్లో 2106 టెట్రా ప్యాకెట్స్ ఉండడం జరిగింది. ఇది కేసు నమోదు చేయడం అయింది. దీంతో పాటు మళ్ళీ రాబడిన సమాచారం మేరకు మనకు కందుకూరు క్రాస్ రోడ్, ఆ కందుకూరు క్రాస్ రోడ్ లో కూడా మనము వెహికల్ చెకింగ్ అంతా కూడా కండక్ట్ చేసి అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక 2 మోటార్ సైకిల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 మోటార్ సైకిల్లో కూడా 2 వ్యక్తులు ఉంటే ఆ ముద్దాయిలు 2 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా కరదొడ్డి గ్రామానికి సంబంధించిన వ్యక్తి, కౌతాలంకి సంబంధించిన దాంట్లో ముద్దాయిలను అరెస్ట్ చేశాము. కౌతాలంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పరారులో ఉన్నాడు. విచారణలో ఆయన యొక్క పేరు కూడా అవన్నీ కూడా కనుక్కునేసి అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఈ యొక్క మోటార్ సైకిల్లో 24 టెట్రా ప్యాకెట్స్ సంబంధించినటువంటి కర్ణాటక లిక్కర్ బాక్సులు దొరికినాయి. వాటన్నిటి యొక్క దీంట్లో చూస్తే 2304. ఈ రోజు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం చేసినటువంటి 2 కేసుల్లో కూడా మనకు ఒక కేసులో ఒక కారు ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 21 బాక్సులు, అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్ 24 బాక్సులు, మొత్తం కలిపి 45 90 ml కి సంబంధించినటువంటి టెట్రా ప్యాకెట్స్ సంబంధించిన బాక్సులు సీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా 4410 ప్యాకెట్స్ ఉన్నాయి. నేను ఈ పత్రికా ముఖంగా నేను కోరుకునేది ఏమంటే, ఎక్కడైనా సరే ఈ కోసిగి మండలానికి సంబంధించిన దీంట్లో ఈ టెట్రా ప్యాకెట్స్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఎటువంటి మట్కా, గ్యాంబ్లింగ్ సంబంధించి కానీ ఏదైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు ఏదున్నా కూడా ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో వాటి జోలికి పోకూడదు అని చెప్పి తెలియజేసుకుంటాము. అదేవిధంగా ప్రజలు కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ఏ ఒక్క విషయమైనా సరే ఎస్ఐ గారికి కానీ మాకు సంబంధించినటువంటి సిఐ గారికి కానీ మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆ పేర్లన్నీ కూడా గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా వాళ్ళకి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరికిన దాన్ని బట్టి కూడా వాళ్ళకి బహుమానం కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎవరైనా సరే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల జోలికి వెళ్తే మాత్రము పోలీస్ పరంగా వచ్చినప్పటికే కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా వాళ్ళకి కేసుల యొక్క తీవ్రతను బట్టి వాళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. బిఏ మంజునాథ్, ఇన్స్పెక్టర్, కోసిగి సర్కిల్.